కాంప్రమైజ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ అని. యాక్చువల్గా కాంప్రమైజ్ అవుతే మన అసలు లైఫ్ సెటిల్. సో ఈసారి నుంచి మనం ఇద్దరం గొడవ పడితే ఎవరో ఒకరు తప్పకుండా కాంప్రమైజ్ అవ్వాలి. ఇందాక ఇన్స్టాగ్రామ్ లో ఒక పిక్ పోస్ట్ చేసిన, కింద కమెంట్స్ లో కాజల్లా ఉన్న అక్క అని ఒకసారి కమెంట్ చేయవా? ఇండ్లలో కన్నాలేసే ముఖంలాగా ఉన్నావు నువ్వు. కాజల్ అగర్వాల్ ఏందక్క? చేస్తావా చేయవా? సరే పెడతా పో. ట్యాగ్ చేయి కాజల్ అగర్వాల్ ని. ఓకే నేను ఏం పెట్టమన్నా? ఏం పెట్టినావు నువ్వు? ఏం పెట్టినా? కాజల్లా ఉన్నావు అని పెట్టమన్నావు, పెట్టాను. ఓకేనా? ఇదే కామెంట్ డాలీ. నువ్వు చెప్పేది పెట్టినా కదా అక్క. సెల్లి కదా తీసా ఫస్ట్ చెయ్యదు. అప్పుడు డాలీ డిలీట్ చేయండి డాలీ ప్లీజ్. నా కోపం తెప్పేకు. అబ్బా ఏంటక్క ఊరికే ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తున్నావు? కాంప్రమైజ్ అన్నావు కదా, కాంప్రమైజ్ కా? నేనెందుకు కాంప్రమైజ్ అవుతా? నువ్వు కామెంట్ డిలీట్ చేసి నా కాళ్ళ మీద పడి సారీ చెప్తే అది కాంప్రమైజ్ అంటారు. ఓహో ఇప్పుడు నీ కాల్ పట్టుకొని సారీ చెప్పాలా? ఓకే అక్క ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడే డిలీట్ చేస్తా. అవసరం లేదమ్మా, అవసరం లేదు. ఇప్పుడు సారీ చెప్పి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా గొడవ అయితే ఎప్పుడు నేనే సారీ చెప్పాలా అని ఫోన్ చేస్తాడు. నా సారీయే తీసుకో. సారీ అమ్మా నేను కామెంట్ పెట్టమని అడిగినందుకు. ఏం అవసరం లేదమ్మా, నీ సారీలు పూరీలు నేనే నీకు సారీ. అవసరం లేదు. సారీ చెప్తున్నా కదా, నేనే కాంప్రమైజ్ అవుతా. సారీ 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 నేనే కాంప్రమైజ్ అవుతున్నా. అమ్మో వద్దక్క సారీ అక్క నేనే కాంప్రమైజ్ అవుతున్నా. నీకు అసలు కాంప్రమైజ్ అని లెసన్ తీసుకున్నా చూడు. నీ లెసన్ విన్నావు చూడు. నన్ను నేను